హాయ్ అందరికీ ఈరోజు వీడియోలోనైతే మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి పెడుతున్నాను. చలికాలంలోనైనా వానాకాలంలోనైనా సాయంత్రం పూట బియ్యం పిండి పట్టించుకొని ఇలా సర్వపిండి చేస్తుంటారు అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు. ఎంత టేస్ట్గా ఉంటుందో తింటున్న కొద్దీ నాకు చాలా ఇష్టం. వేడివేడిగా తిన్నా బాగుంటుంది. తెల్లారినాక చల్లటి సర్వపిండిలో వేడివేడి చాయ్ వేసుకొని తాగినా కూడా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేను ఇందులో బియ్యం పిండి పోసుకున్నా. బియ్యం పిండి ఒక గ్లాస్ తీసుకున్నా. అందులో రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు. కారం అనేది మీ చాయిస్. స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. సాల్ట్ కూడా రుచి చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర వేసాను, అలాగే శనగపప్పు వేసాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు పేస్ట్ కంటే ఇలా చిన్న చిన్నగా తరిగి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అలాగే ఉల్లిగడ్డలు కూడా బాగా కోసేసుకోండి. తర్వాత కళ్యామాకు, తర్వాత కొన్ని పల్లీలు పోసుకున్న తర్వాత ఇందులో కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వుల తర్వాత నేనైతే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం, ఈ ఐటమ్స్ అన్నీ కూడా పిండికి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా నీరు పోస్తూ కలుపుకోండి. ఒకటేసారి పోయొద్దు, మెత్తగా అయిపోతుంది పిండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి, సరిపోతుంది. ఒత్తేటప్పుడు లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మంచిగా ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసుకొని ఆ నూనెను మొత్తం గిన్నెకి స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ముద్ద ఉంది కదా, పిండి ముద్దని, అది ఇందులో వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెల్లగా ప్రెస్ చేస్తూ ఎల్పుగా చేసుకోండి. ఒకే దగ్గర ఉంచొద్దు పిండి, అది దొడ్డుగా ఉంటుంది. సన్నగా కావాలంటే ఈక్వల్గా నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి. చాలా సింపుల్ అండి. చాలామందికి ఇది ఒత్తడం ఎలాగో తెలియదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఈక్వల్గా పిండిని ప్రెస్ చేస్తూ మంచిగా సన్నగా ఒత్తుకోండి. సన్నగా ఒత్తుకుంటే ఏంటంటే మంచిగా కాలుతుంది ఎర్రగా. ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీని మీద నేనైతే కొన్ని నువ్వులు పోసాను, ఎందుకంటే తింటున్నప్పుడు టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా హోల్స్ కూడా పెట్టుకోండి. హోల్స్ ఎందుకంటే మనం ఇది పొయ్యి మీద పెట్టి ఉడికించినప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించినట్లయితే అప్ప అనేది మంచిగా కాలుతుంది. దీన్ని పొయ్యి మీద అలాగే పెట్టకుండా పట్కెర పట్టుకొని చుట్టూరా కాలుస్తూ ఉండాలి. అప్పుడే ఈ సర్వపిండి అనేది ఈక్వల్గా అంతటా ఎర్రగా మంచిగా కాలుతుంది. టేస్ట్ కూడా తింటున్నప్పుడు సూపర్గా ఉంటుంది. సమ్మర్ హాలిడేస్లో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ నా కోసం చేసే రెసిపీ ఇది. ముఖ్యంగా చాయ్లో తింటే మాత్రం నిజంగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్.